హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వెల్లుల్లిపాయ టమోటా రసం అండి. వెల్లుల్లి ఫ్లేవర్తో ఈ టమోటా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇలాంటి రెయినీ సీజన్లో దగ్గు జలుబు లాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే ఇలాంటి వెల్లుల్లి రసం చేసుకొని తీసుకుంటే చాలా తేలికగా అనిపిస్తుంది. అలాగే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కూడా ఇలా వెల్లుల్లి ఫ్లేవర్తో రసం చేసుకుంటే ఒక్క ముద్ద కూడా పెట్టరండి, అంత బాగుంటుంది. రసంతోనే అన్నం అంతా తినేస్తారు. అలాగే ఫ్రై కర్రీస్కి కూడా ఈ రసం కాంబినేషన్ అద్దరిపోతుందండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మిరియాలు, అలాగే 20 నుంచి 30 దాకా వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పైన పొట్టు తీసేసి ఇలా ఇందులోకి వేసేసుకోండి. ఇక్కడ నేను ఒక పిడికెడన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను. మనం వెల్లుల్లి రసం చేసుకుంటున్నాం కాబట్టి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగానే పడతాయండి. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోండి. ఈలోపు 4 ఇలా ఎర్రగా పండిన టమోటాలని వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇలా కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బరకగా మిక్సీ పట్టేసుకొని ఇందులోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని గుజ్జు తీసి ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను అరకప్పు చింతపండు గుజ్జుని వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే ఒక 2 గ్లాసుల నీళ్ళని వేసుకోండి. ఇక్కడ నేను 500 ml నీళ్ళని వేసుకుంటున్నాను. 1/2 లీటర్ అండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా కరివేపాకు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి. ఇక్కడ మిరియాలు వేసుకున్నాం కాబట్టి కారం తక్కువగానే వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక 7 నుంచి 8 నిమిషాల దాకా ఇలా బాగా మరిగించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ చారుని మరిగించుకొని మధ్య మధ్యలో 1 లేదా 2 సార్లు గరిటెతో ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఇక్కడ 5-6 నిమిషాల తర్వాత ఒక లేయర్ దాకా చారు మనకి క్వాంటిటీ అనేది తగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకే 1 టీ స్పూన్ దాకా బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక 2-3 నిమిషాల దాకా బాగా ఇలా మరిగించేసుకోండి. ఇదిగోండి, ఇంకొక లేయర్ దాకా చారు క్వాంటిటీ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించేసుకోవడమే. ఇప్పుడు వెల్లుల్లి చారుకి పోపుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చిని ఇలా తుంచి యాడ్ చేసుకోండి. ఇందులోకి కచ్చాపచ్చగా దంచుకున్న 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోండి. అలాగే ఒక 7-8 రెబ్బల కరివేపాకును కూడా వేసేసుకోండి. ఈ పోపంతా బాగా చిటపటలాడేంత వరకు వేయించుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వెల్లుల్లి రసాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఇలా చివర్లో కొత్తిమీరని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. 1 నిమిషం మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చారుని పక్కకి దించేసుకోవడమే. అంతేనండి, ఇక్కడ మనకి వెల్లుల్లి ఫ్లేవర్తో వెల్లుల్లి టమోటా రసం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.